నోబితా, నేను ఈ మధ్య పుస్తకంలో చదివాను. అంతేకాదు నిన్న కూడా మేము ఆ ఉపాయాన్ని ప్రయోగించి చూసాం. అప్పుడు అప్పుడేమైంది? అది నిజంగానే ఇక్కడికి వచ్చింది. ఇది అబద్ధం. అది నిజమని నిరూపించడానికి మా దగ్గర ఫోటోస్ ఉన్నాయి. నిజంగానా? అవును, ఎగిరే పళ్ళం కనిపిస్తోంది. ఆ ఉపాయం ఏంటో నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చెప్పి తీరాలా? నీకంత తేలిగ్గా ఎలా చెప్తావు నోబితా? నన్ను నమ్మండి, నేను ఎవరికి చెప్పను. దయచేసి నాకు ఆ ఉపాయం చెప్పరు ప్లీజ్. అయితే ఎవరికి చెప్పనని కొట్టే, ఎందుకంటే ఇది పరమ రహస్యం. చేసేసాం. ఈ సహకారానికి ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు అన్ని సిద్ధం. రండి కేకడికి అమ్మగా తిందాం. ఇంత పెద్ద డోరా కేక. మినీ డోరాస్ మీరు వచ్చినందుకు సంతోషం. ఇప్పుడు ఏమైందని ఇంత హడావిడిగా వస్తున్నావు? దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఎగిరి పళ్ళాన్ని తెప్పించడానికి ఉపాయమా? త్వరగా ఈ గదిని విశాలమైన మైదానంలో మార్చాయి. స్వామితో నాకు నమ్మకం కలగట్లేదు. వాళ్ళు నిన్ను బోల్త కొట్టించారనిపిస్తోంది. అలాగకు వాళ్ళిద్దరూ దాన్ని స్వయంగా చూశారు. ఫోటో కూడా తీశారు తెలుసా? ఇది ఫోటో తీశారా? చూడటానికి ఇది ఎగిరే పళ్ళల్లా లేదే. మీరేం దిగులు పడకండి, నేను కూడా ఎగిరే పళ్ళని ఫోటో తీస్తాను. మీరు నాకు సాయం చేస్తారా? సరే, ఎగిరే పళ్ళని ఇక్కడికి రప్పించబోతున్నాను. అనవసరంగా మీరు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇంకా ఎంతసేపు వీళ్ళ పద్యాలు చెప్పుకుంటూ కూర్చుంటారో. అది అబద్ధం నీకు చెప్పాను కదా. రాత్రంతా మంచులో నుంచని కేకలు పెట్టి జలుబు సీక ఇంకేం చేస్తుంది? దుప్పటి ముసుకేసుకొని పడుకో. మినీ డోరాస్ ఎక్కడున్నారు? ఆ రైమ్ పని చేయలేదని చెప్పడానికి జియాన్ సునియాల దగ్గరికి వెళ్ళారు. ఏంటి నిజమే చెప్తున్నావా? అవును నిజమే, నేను రహస్యంగా గమనించాను. నమ్ము. నోబితా రూఫ్ టాప్ మీద నిల్చొని ఎదురు చూస్తూనే ఉన్నాడు. నమితారే నమక్ నమక్ నమక్. నోబితాని ఇంత సులభంగా మోసం చేయొచ్చని నేను ఊహించలేదు. ఆ ఫోటోలో ఉన్నది ఒక బొమ్మ యూఎఫ్ఓ అన్న విషయం వాడికి తెలియలేదు. అవును, సరిగ్గా చెప్పావు. ఓ పని చేద్దాం, ఈసారి డైనోసార్ ని చూసే ఉంటాం. ఏదో ఒక జంతువుని ఫోటో తీసి డైనోసార్ అని చెప్దాం. నువ్వు చెప్పేది నిజమా? ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. అందుకే వాళ్ళ మాట వినద్దని నేను ముత్తుకున్నా. జరిగిపోయింది. లాభం లేదు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మీరు నాకు తోడుగా ఉంటారు కదా. ఆగండి, ఎందుకు ఈ సమస్యని పెద్ద చేయటం? దీంతో మనం మర్చిపోదాం. ఏంటి నోరమోన్, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడితే నీకు బాధగా లేదా? ఉందనికో. ఏంటిదే? ఇదొక యుఎఫ్ఓ మోడల్ నోబితా. యుఎఫ్ఓ మోడలా? అవును, ఇది భవిష్యత్తులోని పిల్లల కోసం తయారు చేయబడింది. దీన్ని చక్కగా ఫిక్స్ చేశాక రైడ్ చేయొచ్చు. అలాగా? దీంతో జియాన్ సునియాలని ఎలా కొడతాడో చూడండి. నేను ఇందులో రైడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది కదా. మంచి ఉపాయం. దీంతో దాన్ని పెద్దది చేసేస్తా. ఓకే, నేను దీన్ని తయారు చేసి జియాన్ సునియాలని ఎలా భయపడతానో చూడండి. ఇప్పుడు నీ జలుబు ఎలా ఉంది? అది ఎప్పుడో పోయింది, దాని గురించి నువ్వు దిగులు పడకు.
వద్దన్నా వెళ్ళిపోయారు. ఏం జరిగినా నాది బాధ్యత కాదు. త్వరగా దాని ఫోటో తీద్దాం. ఇది చూడడానికి అచ్చం డ్రాగన్ లాగా ఉంది. వాడు మోసపోతాడు. సరే, ఇక మనం బయలుదేరదామా? ఉండు, ఇంకొక ఫోటో తీసుకుంటాను. చూడు, ఈ పోజ్ ఓకేనా? ఓకే. ఎగిరే పళ్ళెం. నేను నమ్మను. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎగిరే పళ్ళెం ఇక్కడికి ఎలా వచ్చింది? కానీ ఇది నిజం మన కళ్ళ ముందే ఉంది. ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. డోరా బటన్ నొక్కాలా? ఓకే. అమ్మో, ఏదా ఇది ప్రమాదకరమైంది కదా? ఏ ప్రమాదం లేదా? నువ్వు చెప్పేది నిజమేనా? అవునులే, ఇది మనం తయారు చేసిన బొమ్మే కదా. ఓకే, ఇప్పుడు నొక్కుతాను చూడు. ఎక్కడికి వెళ్ళా వదలను. మానవులారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నకిలీ ఎగిరే పళ్ళ ఫోటో చూపించి ఒక అమాయకుడిని మీరు అది నిజమని నమ్మించారు. ఆ విధంగా చేసి మీరు మమ్మల్ని ఘోరంగా అవమానించారు. అందుకే మేము ఈ శిక్ష విధిస్తున్నాం. మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికే మేము ఇక్కడికి వచ్చాం. సారీ, పొరపాటైపోయింది. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇలా అంతా జరుగుతుందని తెలిస్తే మేము అలా చేస్తుండే వాళ్ళం కాదు. ఇంకెప్పుడు మేము అలాంటి తప్పు చేయం. మమ్మల్ని క్షమించండి. చూసారా వాళ్ళు ఎలా బెదిరిపోయారా? సరే, మీరు ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. కానీ నా కోరికని మీరు నెరవేర్చాలి. అలాగే రండి, తప్పకుండా నెరవేరుస్తాం. ఏం కావాలో చెప్పండి. నేను చెప్పే విఐపిని వెంటనే ఇక్కడికి తీసుకురండి. విఐపిని ఎలా తాగలం? ఇక్కడికి తీసుకురావాలా? అవును. మేము పిలిస్తే వాళ్ళు వస్తారో? చాలా కష్టం. కుదరదు. అంటే మొత్తం యుద్ధానికి సిద్ధం కండి. అవును, మీ ఇద్దరి వల్ల మానవ జాతి అంతమైపోతుంది. వద్దు. అయితే వెంటనే నేను చెప్పిన వ్యక్తిని తీసుకురండి. కొంచెం ఆగు. శ్రద్ధగా విను. అది నోటితా గొంతులాగా లేదు. ఏంటి? అవును, సరిగ్గా చెప్పు. వాడి గొంతులాగే ఉంది. కొంచెం ఓపిక పట్టు. మమ్మల్ని క్షమించండి. దయచేసి మమ్మల్ని క్షమించండి. సరే, ఎంతగా బతిమాలుతున్నారు కాబట్టి మిమ్మల్ని క్షమిస్తున్నాను. నాకప్పుడే అనుమానం వచ్చింది. ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని మోసం చేస్తాం? దిగ్గా కుదిరిందా? ఎప్పుడేం చేస్తాం? మినీడోరా, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. నోబితా, కాపాడండి. మా దగ్గర సిద్ధంగా ఉంటా. ఎగిరే పొలము. ఖచ్చితంగా ఇది కూడా డోరేమాన్ డివైస్ అయ్యి ఉంటది. నిన్నేం చేస్తానో చూడు. వదలను. ఇదిగో కాసుకో. అయిపోయా. ఓహో, ఏంటిది? అవి నిజమైన ఆగండి. మీ సహాయానికి ధన్యవాదాలు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. డోరేమాన్ నిన్ను సూపర్ గా తయారు చేశాడు. నిజమైన ఏలియన్స్ లా ఉన్నారు. చూసారా, కొంచెం వెరైటీగా ఉన్నారు కదా. నేను వచ్చేసాను. రండి రండి. డోరేమాన్, నీ సహాయానికి ధన్యవాదాలు. సహాయమా? ఆ ఎగిరే పొలం చూడడానికి నిజమైందిలా ఉంది. అందులోంచి ఏలియన్స్ వస్తే మేమందరం అవాక్కైపోయాం. అవునా? ఎగిరే పళ్ళు ఏలియన్సా? నువ్వేం చెప్తున్నావు? ఏం తెలియని అమాయకుల్లో నటించుకో. సరే, నీ సహాయానికి ధన్యవాదాలు. నువ్వు ఏమంటున్నావో నాకేం అర్థం కాలేదు. ఎక్కడున్నారు? మీకింత ధైర్యం ఉంటే మన ప్రదేశాన్ని వదిలి వెళ్తారు. ఇలా ఎవరికి వాళ్ళుగా వెళ్ళారంటే నెక్స్ట్ ట్రిప్ కి మిమ్మల్ని ఎవరిని తీసుకురాను. సరే, మమ్మల్ని
క్షమించండి సెన్సే